పల్ల వర్తమానం కొరకై దేవుని వాక్యంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 16వ వచనములో దేవుని వాక్యము, ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొరకరతో పట్టణమును కొలవగా దాని కొలత 770 కోసులు. దాని పొడుగును ఎత్తును వెడల్పును సమానముగా ఉన్నది అని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి సహోదర ఆ పట్టణంలో చేరాలంటే నీవు నేను మరి ఎటువంటి వారం కలిగాలి? ఒకటిది మరి ప్రకటన గ్రంథం 21:27లో జీవగ్రంథం ముందు పేరు రాయబడి ఉండాలా. తర్వాత యోహాను సువార్త 14 అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు, మీ హృదయములు కలవరపడని ఒకటి దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను స్థలము సిద్ధపరచ వెళుతున్నాను, నేనుండు స్థలంలో మీరుండులాగున మరలా వచ్చి మేము తీసుకొని పోతాను వాగ్దానం చేసి. అయితే ఆ పట్టణమునకు ఎవరెవరు అర్హతలు, ఎవరెవరు చేరుతారు? యోహాను సువార్త 12:26లో నన్ను సేవించి వెంబడింపవలెను, అటువంటి వారే నన్ను చేరుతారు. మరి మార్కు సువార్త 1వ అధ్యాయంలో దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన శిశువులు వెంబడించినట్టుగా మనం చూడగలుగుతున్నాం. యోహాను సువార్త 6:66లో ఆయన శరీరము గురించి శిష్యులతో చెప్పినప్పుడు, నీ శరీరం మేము ఎట్లా తింటామని అనేకులు శిష్యులు వెనుదీసినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే 70 మంది శిష్యులు ఉంటే మరి 12 మంది మాత్రమే ఉన్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంత మాత్రం కాక యోహాను సువార్త 10వ అధ్యాయం 9-10 వచనంలో నా గొర్రెలు నా స్వరము వినును అని దేవుని వాక్యం రాయబడింది. రెండవదిగా మనం చూసినట్టయితే మత్తయి సువార్త 10:38 వచనంలో నా సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించవలెను. మత్తయి సువార్త 16:24లో నపేక్ష అనగా కోరిక, మరి ఉపేక్ష అనగా మరి విసర్జించుట అనేది దేవుని వాక్యం రాయబడింది. మరి కొలస్సీలు రాసిన పత్రిక 3:2లో పైనున్న వాటి కొరకై మీరు ఎదుకుడి అని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర మత్తయి సువార్త 4:20లో వెంటనే వారు మరి వలలు విడిచిపెట్టి యేసుప్రభుని వెంబడించినట్టుగా, ఎలీషా కొడుకు అరకను విడిచిపెట్టి ఏలియాను మరి వెంబడించినట్టుగా మనం చూడాలి. లూకా సువార్త 5:11లో సమస్తమును విడిచిపెట్టి మరి యేసుప్రభుని వెంబడించినట్టుగా శిష్యులు మనం చూస్తున్నాం. అయితే మరి పేతురు అంటున్నాడు, ప్రభా నిన్ను మత్తయి సువార్తలో ప్రభా నిన్ను వెంబడించిన మాకేముంటాయంటే 12 సింహాసనం మీద మీరు ఆసీనుడై కూర్చుంటారని దేవుని వాక్యం రాయబడింది. కాబట్టి సహోదర ఆయన యొద్ద నివసించువారు మాత్రం